దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మరొక పర్యాయం ఈ రీతిగా దేవుని నామస్మరణ చేయడానికి, దేవునిని ఆరాధించడానికి, దేవునిని మహింపరచడానికి ప్రస్తుత కాల పరిస్థితులలో దేవునిని అత్యంత సమీపముగా వెళ్ళి ఆరాధించడానికి ఎన్నో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితుల ద్వారా మనం అందరం కూడా దేవునిని ఆరాధించటకు దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని కేటాయిద్దాం. పరిస్థితులు తారుమారవుతున్న ఈ దినాలలో మనం అందరం కూడా దేవుని పాద సన్నిధిలో ఆయన రాకడ కొరకై సంసిద్ధపరచబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని గ్రహిద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి, కొద్ది నిమిషాలు దేవునిని స్తుతించి ఆరాధించడానికి మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి కేటాయిద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడైన మిమ్ములను, ఆరాధనకు యోగ్యుడైన మిమ్ములను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు యేసయ్యా మీరిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకే నీకు వందనాలు ప్రభువా. సజీవుల లెక్కలో ఉంచిన సజీవుడైన మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చావు. దినాన్ని నీ సన్నిధిలో ప్రారంభించని మొదలుకొని ఇదిగో ఈ సమయం వరకు తండ్రి నీ బలిష్టమైన హస్తపు నీడి కింద మమ్మల్ని సంరక్షిస్తూ వచ్చావు, కాపాడుతూ వచ్చావు, కృప చూపుతూ వచ్చావు. కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఏ రీతిగా అయితే కాపాడుకుంటుందో, భద్రపరుచుకుంటుందో, ఆ రీతిగా మమ్మల్ని కాపాడి భద్రపరుస్తూ వచ్చావు ప్రభువా. ఈరోజు ఈ సమయంలో ఈ రీతిగా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు యేసయ్యా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి వారి యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారో, వారి హృదయాలను సంసిద్ధపరుచుకుంటున్నారో, ప్రతి బిడ్డని మీ స్వాధీనంలో ఉంచుకోమని, జరగనైన ఈ స్తుతి ఆరాధన నీకు మహిమకరంగా పాల్గొంటున్న మాకందరికీ ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహింపొందమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో ఎవరు హెచ్చించబడ్డానికి కానీ, ఎవరు కనపరచబడ్డానికి కానీ, ఎవరు కనపరచబడ్డానికి కానీ ప్రయత్నం చేయకుండా మేమంతా మమ్మల్ని మేము వీలైనంత మట్టుకు తగ్గించుకొని మీ నామమును హెచ్చించే భాగ్యం దయచేసి ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ నీకు చెల్లిస్తూ, మా ప్రభువును, మా రక్షకుడును, సర్వమానవాళికి ఏకైక రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతములు పాడుకొని దేవునిని మహిమపరుద్దాం. హల్లెలూయా. Praise Lord. Praise Lord. Praise Lord. అందరూ కూడా చప్పుడు కొట్టేసి మహిమపరచుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ
సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక స్తోత్రమయ్యా. ఆరాధనకు ఏకైక యోగ్యుడానికి స్తోత్రం. మహోన్నతుడు దేవానికి స్తోత్రం. మహాగణుడు దేవానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి మహిమపడుతా. స్తోత్రమయ్యా. వందన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వందన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడానికి స్తోత్రం. స్తోత్రార్హుడానికి స్తోత్రం. వందనీయుడానికి స్తోత్రం. ఆరాధనకు ఏకైక యోగ్యుడానికి స్తోత్రం. పూజార్హుడానికి స్తోత్రమయ్యా. ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ
సామ్రాజ్య పరిపాలక, విడువని కృప నాలో స్థాపించెనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. స్తోత్ర 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 స్తోత్ర, స్తుతులకు పాత్రుడా స్తోత్ర, స్తోత్రార్హుడా స్తోత్రమయ్యా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవానికి స్తోత్రం. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మకుటము ధరించిన మహారాజువైని, సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. మకుటము ధరించిన మహారాజువైని, సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి, నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి, నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృప నాలో స్థాపించెనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృప నాలో స్థాపించెనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ రెండు హస్తములు ఆకాశం చేతులు చాపి దేవునికి స్తోత్రాలు తెలియపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయం వరకు స్తుతి గీతం పాడుకొని మనము మిగతా ఆరాధన కార్యక్రమంలోనికి మనము ముందుకి కొనసాగుదాం. ఈ పాట మీకు అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు కలిసి ఏకీవించి పాడి యేసయ్య నామమును మహిమపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాము. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని
పరిశుద్ధునికి సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరూ చప్పుడు దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే. నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. నా జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రమయ్యా, ఆరాధనకు వ్యక్తిగా స్తోత్రమయ్యా. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేర్చు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేర్చు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పునరుద్ధానుడే, జయశీలి మృతిని జయించి లేచినడే. పునరుద్ధానుడే, జయశీలి మృతిని జయించి లేచినడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవడే. సరిరారెవ్వరు, నా ప్రియుడైన
యేసయ్యకు సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించబడును గాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు తన కృపలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని మనకు అనుగ్రహించిన ఈ యొక్క స్తుతి ఆరాధనలో ఇప్పటి వరకు అనేకమైన స్తుతి గీతముల ద్వారా యేసయ్య నామమును మహింపరుచుకున్నాం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేయబోతుంటుండగా ఈ సమయం మన జీవితాలకి చాలా విలువైంది. ఈ సమయం మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైంది. ఈ సమయం మన జీవితాలకు అత్యంత అవసరమైంది. లోకంలో దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని కొన్ని సందర్భాలలో విలువ లేని వాటికి కేటాయిస్తాం. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని భావిస్తాం. అలాగే లోకంలో కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు వినడానికి మనము కొన్ని స్థలాలకు వెళుతూ ఉంటాం. ఆ స్థలాలకు వెళ్ళి మనం వింటున్న మాటల ద్వారా మనకు ప్రయోజనం కలగకపోవచ్చు. కానీ ఈ సమయం నీ వినబోతున్న ఈ మాటలు నీ కుటుంబానికి, నీ వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా అవసరమని భావించి తలలు ఉంచి కళ్ళు మూసుకొని నేను అనేక సందర్భాలు తెలియపరుస్తుంటాను. ఇది వేడుక కాదు, మనము వీక్షించడానికి, మనం అందరం ఏకీభవించి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయనను మహింపరచవలసిన వారమై ఉన్నాం. ఆయనను గణపరచవలసిన వారమై ఉన్నాం. కనుక మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు గుండా కొనసాగుతున్నా, కొంత సమయం దేవుని మాటలు వినడానికి సమయాన్ని కేటాయించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. నీ మాట మమ్మల్ని బ్రతికించిందయ్యా. నీ మాట మమ్మల్ని ఆదరించిందయ్యా. నీ మాట మమ్మల్ని ఓదార్చిందయ్యా. ఈ లోకంలో అనేక స్థలాల్లో కూర్చొని అనేకమైన మాటలు విన్నాం, అనేకమైన మాటలు మాట్లాడాం. కానీ వాటి వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చబడలేదు. ఈ సమయంలో మేము వినబోతున్న ఈ మాటలు మా జీవితానికి మేలు చేకూర్చేలా కృప చూపించండి. మా లోపం ఏంటో, మా అవసరత ఏంటో మాకు జ్ఞాపకం చేయండి. మరి కాస్త మీ సన్నిధిలో సమీపంగా రావడానికి మేమేం చేయాలో, మమ్మల్ని మేము మీరు పిలిచే లోపు ఏ రీతిగా సంసిద్ధపరుచుకోవాలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని. నిజమే యేసయ్యా, నీ వాక్కు వెల్లడి అవుగుడ తోడనే వెలుగు కలుగుతుంది. వెలిగించబడే వాక్యం మేము ప్రార్థన చేస్తూ ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన ఏకీభవించారో వారందరితో సూటిగా ముఖాముఖిగా మీరు మాట్లాడి మీరు మహింపొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరూ కూడా మన యేసయ్య నామములో, మన రక్షకుడైన యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రస్తుత కాలంలో ఈ మహమ్మారిని తప్పించి సంతోషంతో, సమాధానంతో, ధైర్యంతో నింపునుగాక. ఆయన రాకడ కొరకు మిమ్మల్ని అందరినీ కూడా సంసిద్ధపరచునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు మనము ధ్యానం చేయనైన మూల అంశము క్రైస్తవుని యొక్క కుటుంబంలో ఎలా ఉండాలి. క్రీస్తుని
స్వరక్షకునిగా అంగీకరించిన ఒక క్రైస్తవుని యొక్క కుటుంబం, క్రీస్తుని కలిగిన క్రైస్తవుని యొక్క కుటుంబం ఎలా ఉండాలి? నిజమే, మన కుటుంబాలు ఎలా ఉండాలి అని వాక్య పరిశీలన చేసుకోవడం, వాక్యానుసారంగా మన కుటుంబాలను కట్టుకోవడం, వాక్యానుసారంగా మన కుటుంబాలను సిద్ధపరచుకోవడం ఈ దినాలలో చాలా ప్రాముఖ్యం. కారణం ఏంటంటే, నేటి దినాలలో క్రైస్తవుల కుటుంబాలలో కొంతమంది రక్షించబడుతున్నారు, కొంతమంది రక్షించబడడం లేదు. ఎవరైతే ఆ కుటుంబాలలో రక్షించబడలేదో వారి ద్వారా అపవాది వారి గృహాలలో ప్రవేశించి రక్షించబడిన వాళ్ళ యొక్క సమాధానాన్ని కూడా తీసివేస్తున్నాడు. ప్రార్థన చేసుకోవడానికి కానీ, స్తుతించడానికి కానీ, కొద్దిసేపు వాక్యాన్ని నేర్చుకోవడానికి కానీ, కొద్దిసేపు ఆయన సన్నిధిలో గడపడానికి కానీ అవకాశాలు లేని పరిస్థితుల్లోనికి రక్షించబడిన విశ్వాసులు ఆ కుటుంబాలలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. నేటి దినాలలో ఒక క్రైస్తవుని యొక్క కుటుంబం ఎలా ఉండాలి అని మనల్ని మనం సిద్ధపరచుకోవడం, మన కుటుంబాలను సిద్ధపరచుకోవడం ఎంతైనా అవసరమై ఉన్నదని భావిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. ఒక క్రైస్తవుని యొక్క కుటుంబం ఎలా ఉండాలి అని దేవుని చిత్తమై ఉంది. దేవుడు మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని తనకి సాటి అయిన సహాయాన్ని సృష్టించి వారిద్దరిని జత చేసి ఒకటి చేసి కుటుంబ వ్యవస్థను ప్రారంభించి వారిని మొదటగా ఆశీర్వదించాడు. ఆ కుటుంబాన్ని మొదటగా ఆశీర్వదించాడు. ఎలాగంటే, మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి, దాన్ని పరిపాలించండి, దాన్ని ఏలండి అని తెలియపరిచాడు. అది కుటుంబానికి దేవుడిచ్చిన మొదటి బ్లెస్సింగ్. అయితే దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదంలో, దేవుడిచ్చిన ఆ బ్లెస్సింగ్ లో ఈ కుటుంబాలు ముందుకి కొనసాగుతున్నాయా లేదా, అటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ముందుకు కొనసాగుతున్నాయా లేదా అన్నదే ప్రశ్న. దేవుని వాక్యంలో దేవుడు కుటుంబం ఎలా ఉండాలి అని తెలియపరిచాడు. మనం చూద్దాం. కొంతమంది విశ్వాసులు రక్షించబడిన తర్వాత వారి కుటుంబాన్ని ఎలా సంసిద్ధపరుచుకున్నారో మనం చూద్దాం. వారిని ఉదాహరణగా తీసుకొని, వారిని మాదిరికరంగా తీసుకొని మన కుటుంబాలు ఎలా ఉన్నాయో లేదో పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ కష్టాలను తాళలేక, ఆ అవమానాన్ని సహించలేక దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కన్నీటి ప్రార్థనను గుర్తించి మోషేని 40 సంవత్సరాలు సిద్ధపరిచి వారికి నాయకునిగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ బానిసత్వం నుంచి విడిపించి అరణ్యములు నడిపిస్తూ ఉన్నప్పుడు అనేకమైన సంస్కృతులు, అనేకమైన ప్రాంతాలు, అనేకమైన నాగరికతలు, అనేకమైన జీవన విధానాలు, అనేకమైన ఆహార పద్ధతులు, అనేకమైన ఆరాధన పద్ధతులలో వీరి ప్రయాణం సాగింది. దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు ఇటువంటి ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నప్పుడు వారి దేవతలు, వారు నమ్మి ఆరాధిస్తున్న దేవుళ్ళు మీకు పరిచయం అవుతారు. కానీ నేను తప్ప మీకు ఇంకో దేవుడు ఉండకూడదు, నన్ను తప్ప మీరు ఇంకెవరిని ఆరాధించకూడదని ముందుగానే దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చి బయటికి తీసుకుని వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో అందరూ కాదు కానీ ఇజ్రాయేలీలో కొంతమంది నిజదేవుడైన యేసయ్యను ఆరాధించడం మానేసి
ఏ ప్రాంతాల గుండా అయితే వాళ్ళు వెళ్తున్నారో ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజల యొక్క దేవతలను పూజించడం, ఆరాధించడం ప్రారంభించారు. దేవుడు విగ్రహ ఆరాధనని వ్యభిచారంతో పోల్చాడు. కారణం ఏంటంటే ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఆయన, ఈ లోకములో మానవుడిని సృష్టించిన వాడు ఆయన. మానవుడు బ్రతకడానికి, మానవుడు మనుగడ కొనసాగించడానికి సమస్తాన్ని తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందు ఏర్పాటు చేసిన వాడు ఆయన. మనం మహింపరిస్తే ఆయన్నే మహింపరచాలి, మనం గణపరిస్తే ఆయన్నే గణపరచాలి, మనం ఆరాధిస్తే ఆయన్నే ఆరాధించాలి, మనం హెచ్చిస్తే ఆయన్నే హెచ్చించాలి, మనం పొగడితే ఆయన్నే పొగడాలి, మనం సాష్టాంగపడి సాగిలపడి నమస్కరిస్తే ఆయనకే నమస్కరించాలి, సాష్టాంగపడాలి. ఆయన పిల్లలుగా సృష్టించబడి ఆయనని కాకుండా మనం ఇంకెవరినో ఆరాధిస్తూ ఉంటే మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, కానీ 2 మాత్రమే ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలిగారు. కారణం ఏంటంటే దేవుడు తన ఆజ్ఞను అతిక్రమించిన ప్రజలపై కోపగించుకోవడమే, ఉగ్రతను కనపరచడమే అని మనము భావించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీ కుటుంబాలలో, మీ గృహాలలో, మీ వ్యక్తిగతమైన జీవితాలలో దేవునిని ఆరాధిస్తూ ఉన్నారా? దేవునిని మహింపరుస్తున్నారా? మోషే తర్వాత నాయకత్వపు బాధ్యతలు స్వీకరించిన యెహోషువ తెలియపరుస్తున్న మాట, మీరు ఎవరెవరినో ఆరాధిస్తున్నారు, మీరు యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని మీరు తోచినట్లయితే మీరు ఎవరిని సేవిస్తారు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో? ఇంతకుముందు నుంచి విగ్రహాలను వారి జీవితంలో ప్రారంభమైంది. అమోరీయుల దేశంలో మీరు సేవించుచున్నారే, వారి దేవతలను సేవిస్తారో? మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించినా, మీరు ఎవరిని ఆరాధించినా నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ యొక్క తీర్మానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. యెహోషువ ఆ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న స్టేట్మెంట్ మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈరోజు యెహోషువ వలె మనం చెప్పగలమా అంతటి ధైర్యంతో నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని? గమనిస్తున్నారా? యెహోవాను సేవించడం అంటే వారి జీవితాలలో యేసయ్యకు ప్రాముఖ్యతనివ్వడం, వారి జీవితాన్ని నడిపించే నాయకునిగా యేసయ్యకు అవకాశం ఇవ్వడం. కొంతమంది చూడండి, దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవునికి కొంత కానుక ఇస్తారు, కానీ వారి జీవితానికి నాయకునిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు, వారి జీవితానికి నాయకునిగా దేవునికి ప్రాముఖ్యతనివ్వరు. అటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని యేసే నడిపిస్తున్నాడా? మీ గృహానికి అధిపతిగా యేసే ఉన్నాడా? మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోవాల్సిన సమయం. అయితే ఇక్కడ కొన్ని కుటుంబాలు మీకు పరిచయం చేస్తారు. ఆ కుటుంబాలు ఎలాగూ దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాయి, ఆ కుటుంబాలు ఎలాగ దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నాయో నేను మీకు వాక్య ప్రత్యక్షతలో మీ ముందుకు తీసుకుని వస్తాను. ఇక్కడ అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసము ఉంచెను. మరియు కొరింథీలలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్రిస్పు అనే ఒక వ్యక్తి యొక్క కుటుంబము అక్కడ నివసిస్తూ ఉంది కొరింథీ ప్రాంతంలో. క్రిస్పు సమాజ మందిరపు అధికారి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసము ఉంచిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో క్రిస్పు కుటుంబం వలె మన ఇంటి వారందరూ కూడా యేసునందు విశ్వాసము ఉంచిన వారై ఉన్నారా? కొన్ని కుటుంబాలు క్రిస్పు కుటుంబం వలె కుటుంబం అంతా కూడా యేసునందు విశ్వాసం ఉంచి
ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వారు ఆధ్యాత్మికంగా బలపరచబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా యేసు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్న కుటుంబాలు ఈ లోకంలో అనేకమైన ఉన్నాయి. యేసు ప్రభు పిలుపు అందుకొని సేవకునికి సహకరిస్తూ సేవలో కొనసాగుతూ నశించిపోతున్న ఆత్మలను రక్షించి సంఘంలోకి చేర్చి వారిని బలపరుస్తూ ఆయన రాకడ కొరకు సంసిద్ధపరచడానికి అనేకమైన అవకాశాలు ఇస్తున్న కుటుంబాలు ఈ లోకంలో అనేకమైన ఉన్నాయి. కానీ క్రీస్తు నందు విశ్వాసం వచ్చిన కుటుంబాల గురించే మనం మాట్లాడదాం. కొందరు కుటుంబాలు భార్య భర్త బిడ్డలు కలిగిన కుటుంబాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. గమనించినట్లయితే కొన్ని కుటుంబాలలో భార్య దేవుని మందిరానికి వెళితే, భార్య దేవుని యందు విశ్వాసం ఉంచితే, రెండవది భర్త దేవుని యందు విశ్వాసం ఉంచని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే బిడ్డలు లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళు, లోకానుసారంగా జీవిస్తున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఎవరో ఒకరు అవిశ్వాసులుగా, ఎవరో ఒకరు రక్షించబడిన వారుగా కుటుంబాలు నివసిస్తున్న కుటుంబాలు ఈ లోకంలో అనేకమైన ఉన్నాయి. వారి ద్వారా ఆ కుటుంబాలలో క్రైస్తవ వాతావరణం దెబ్బతింటూ ఉంటుంది. వారు ప్రార్థన చేసుకోవడానికి కానీ, దేవుని స్తుతించడానికి కానీ, కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి కానీ, ఏకీభవించడానికి కానీ, సహవాసంలో కొనసాగడానికి కానీ ఏమాత్రం ఆ కుటుంబాల్లో అవకాశం ఉండదు. కారణం ఏంటంటే ఇంకా రక్షించబడని, ఇంకా యేసయ్యందు విశ్వాసం ఉంచని వారు ఆ కుటుంబాలు ఇంకా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీ కుటుంబంలో నివసిస్తున్న వారందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారా అయితే మీరు ధన్యులు. దేవుని చేత మీ కుటుంబంలో జరుగుతూ ఉంటుంది. దేవుని ప్రణాళిక మీ కుటుంబాల్లో ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబాలలో ఇంకా నశించిపోతున్న ఆత్మలు, రక్షించబడని వారు ఇంకా కుటుంబాల్లో ఉంటే, యేసు నామమునందు విశ్వాసం ఉంచని వారు ఆ కుటుంబాలు ఇంకా ఉంటే, దయచేసి స్వపరీక్ష చేసుకోవాల్సిన సమయం. మీ కుటుంబాలలో నశించిపోతున్న వారందరినీ కూడా త్వరితముగా రక్షించుకోవాల్సిన సమయం అని భావించండి. మొట్టమొదటిగా క్రైస్తవ కుటుంబం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన కుటుంబం అయి ఉండాలి. మీ కుటుంబాలు యేసు నామమునందు విశ్వాసం ఉంచిన కుటుంబాలై ఉండాలి. యేసయ్యపై ఆధారపడే కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండాలి. రెండవదిగా మనం చూద్దాం, మన కుటుంబాలు, క్రైస్తవుని యొక్క కుటుంబం ఎలా ఉండాలో మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. 1వ వచనం కూడా నేను చదువుతాను. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొర్నేలి అనే ఒక శతాధిపతి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యందలి భయభక్తులకు సంబంధించిన వచనాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మానవుడు దేవుని యందలి భయభక్తులు నిలుపవలసిన స్థితిలో ఉండకుండా, అంటే దేవునికి భయపడకుండా అవసరానికి భయపడుతున్నాడు, అప్పుకి భయపడుతున్నాడు, రోగానికి భయపడుతూ ఉన్నాడు, అవమానానికి భయపడుతూ ఉన్నాడు, ఇబ్బందులకు భయపడుతున్నాడు, అపజయానికి భయపడుతూ ఉన్నాడు, ఒంటరితనానికి భయపడుతూ ఉన్నాడు. జీవితంలో సక్సెస్ చూడకుండా ఫెయిల్యూర్ చూసి భయపడిన వాళ్ళు, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు, జీవితం మీద ఆశలు కోల్పోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీ జీవితాలు కొనసాగుతూ ఉన్నట్లయితే మీరు గమనించండి, మీరు పరిస్థితులకు భయపడకుండా
పోరాటాలకు భయపడకుండా, సవాళ్లకు భయపడకుండా దేవునికి భయపడవలసిన వారై ఉన్నారు. దేవుని యందలి భయభక్తులు కలిగిన వారై ఉండాల్సిన వారై ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగున ఆశీర్వదించబడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తా. నీ లోకిట నీ భార్యని ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది. నీ భోజనం వాళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె ఉంటారు. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొర్నేలి శతాధిపతి ఉండి కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. మన కుటుంబము దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబమై ఉన్నదా అని పరిశీలన చేసుకోవాల్సిన సమయం. దేవుని అందరి విశ్వాసం వచ్చిన కుటుంబం. రెండవదిగా దేవునికి భయపడే కుటుంబం. మన కుటుంబాలలో దేవుని అందరి భయభక్తులు ఉన్నాయా? అనేక మంది దైవ సేవకులు ఎదుట, విశ్వాసులు ఎదుట క్రైస్తవునిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ గృహాలలోకి వెళ్ళిన తర్వాత పాపం ఉంటుంది. గృహాలలోకి వెళ్ళిన తర్వాత అపవిత్రత ఉంటుంది. అసభ్యకరమైన వాటిని చూడడం, అసభ్యకరమైన వాటిని మాట్లాడడం, అసభ్యకరమైన వాటిని సేవించడం, అసభ్యకరమైన వాటిని పీల్చడం, అసభ్యకరమైన స్నేహాలు చేయడం, సహవాసాలు చేయడం ఈ లోకంలో చాలా ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ కుటుంబంలో దేవుని యందలి భయభక్తులు ఉన్నాయా? మీ కుటుంబంలో నివసిస్తున్న వారందరూ కూడా, మీ కుటుంబంలో మీతో పాటు నివసిస్తున్న వారందరూ కూడా దేవుని యందలి భయభక్తులు కలిగిన వారా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిన సమయం. మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం మనం ఇదివరకు చదువుకుందాం. యెహోవాను సేవించిన కుటుంబం. యెహోషువ గొప్ప నాయకుడిగా పిలువబడ్డానికి, మోషే కంటే గొప్ప నాయకుడిగా పిలువబడ్డానికి ఒకే ఒక కారణం, దేవుని సేవించడం, దేవుని ఆజ్ఞకు లోబడడం. ఈరోజు మీ కుటుంబాలు దేవుని సేవిస్తున్నట్లయితే మీ జీవితాల్లో మీరు మంచి నాయకులుగా పేరు పంపులు పొందుకుంటారు. అనేక మంది లోకంలో ఆ కుటుంబాలలో సరైన నడవడిక లేక, సరైన లీడర్షిప్ లేక, సరైన నాయకత్వం లేక, సరైన నడిపింపు లేక అనేక కుటుంబాలు పతనమైపోతా ఉన్నాయి. యెహోషువ వలె మీరు కూడా ఆ కుటుంబాలను సరిగా నడిపించవలసిన వారై ఉన్నారు. సరిగా నడిపించాలి అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మొదట మీ కుటుంబము యెహోవాను సేవించే కుటుంబమై ఉండాలి. ఆనాడు ఆ ఇశ్రాయేలు అందరూ కూడా విగ్రహారాధన కొనసాగుతున్నప్పుడు యెహోషువ ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్, మీరు ఎవరినైనా ఆరాధించండి, మీరు ఎవరినైనా కోరుకోండి, మీరు ఎవరినైనా పూజించండి, మీరు ఎవరినైనా సేవించండి, అయితే నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అని తెలియపరిచారు. ఈరోజు మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మీ కుటుంబం అంతా యెహోవాను సేవించే కుటుంబంగా ఉండాలి. అలా ఉన్నదా లేదా అని మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. అది మూడవది. మొట్టమొదటిగా యేసునందు విశ్వాసం వచ్చిన కుటుంబం, రెండవదిగా యేసయ్యకు భయపడే కుటుంబం, మూడవదిగా యేసయ్యను సేవించే కుటుంబం. నాలుగవదిగా మనం చూద్దాం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. 14వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును, గమనించండి, ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మను బలవంతం చేసెను. 15వ వచనంలో ప్రాముఖ్యమైన మాట అక్కడ రాయబడి, లూదియా తన ఇంటి వారందరితో కూడా బాప్తిస్మం తీసుకుంది. రక్షించబడిన కుటుంబీకుల యొక్క జాబితాలో చేర్చబడింది. చూడండి, సేవకుని యొక్క వర్తమానాన్ని, సేవకుని యొక్క సువార్తను వినిన వెంటనే లూదియా తన హృదయంలో ఆ వర్తమానాన్ని, ఆ వాక్యాన్ని అంగీకరించింది.
ఆ వాక్యాన్ని అంగీకరించడం మాత్రమే కాకుండా దేవుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి వినిన సువార్తంతా కుటుంబీకులతో పంచుకుంది. ఆ కుటుంబీకులందరూ కూడా బాప్తిసం తీసుకోవడానికి కారణమైంది. చూడండి, మన స్నేహితులు కొన్ని వార్తలు మనకు చెప్తున్నప్పుడు మర్చిపోకుండా వెంటనే మన కుటుంబానికి ఆ వార్త, మన కుటుంబీకులకు ఆ వార్త చేరవేస్తాం. మన కుటుంబీకులతో పంచుకోకుండా ఉన్నాం. మన మనసుకి ఏది నచ్చుతుందో, మన హృదయానికి ఏది తాకుతుందో వెంటనే మన కుటుంబీకులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కుటుంబీకులతో మాత్రమే కాదు, మనకు సంబంధించిన వాళ్ళందరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే రీతిగా ఇక్కడ లూదియా అన్న సహోదరి తను వినిన సువార్త, తను నమ్మిన సువార్త, తను విశ్వసించిన సువార్త తన కుటుంబంతో పంచుకుంది. కాబట్టి ఆ కుటుంబము రక్షించబడిన కుటుంబంగా మార్చబడింది. లూదియా కుటుంబం వల్లే మన కుటుంబాలు కూడా రక్షించబడాలి అంటే, నువ్వు ఒక్కదానివే చర్చికి వెళ్తున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావా? నువ్వు అక్కడవే దేవుని మందిరానికి వెళ్తున్నావా? నీ తల్లిదండ్రులు ఇంకా రక్షించబడలేదా? నీ తోబుట్టులు ఇంకా రక్షించబడలేదా? మీ స్నేహితులు, మీ రక్త సంబంధికులు ఇంకా రక్షించబడలేదా? అయితే నువ్వు వినిన వాక్యం నీ కుటుంబీకులతో పంచుకోవడం ప్రారంభించు. నువ్వు నమ్మిన సువార్త నీ కుటుంబీకులతో పంచుకోవడం ప్రారంభించు. అంత మాత్రమే కాదు, నీ కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించు. వారందరూ లూదియా కుటుంబం వలె రక్షించబడతారు. మీ కుటుంబం రక్షించబడిన కుటుంబముగా ఉన్నదా అని పరిశీలన చేసుకోవలసిన సమయం. ఐదవదిగా మనం చూద్దాం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం మనం చదివినట్లయితే, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురని వాళ్ళతో చెప్పారు. చెరసాల నాయకుడు రక్షించబడడం మాత్రమే కాదు, తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ముందుకెళ్దాం. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, చివరిగా ఈ వాక్యాన్ని చూసి మనం ముగించుకుందాం. 12వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యెహోవా తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. యోహాను తల్లి అయిన మరియ తన ఇంటి వారందరితో మరియు అనేకులతో ప్రార్థన చేయుచుండెను. మన గృహాలలో ప్రార్థన అన్న కాపుదల, ప్రార్థన అన్న శక్తి మన కుటుంబాలలో ఎంతైనా అవసరము అని మనము భావించాలి. దేవుడు మనకు సుమారు రోజుకి 24 గంటల సమయం ఇస్తే కనీసం మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి 5 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నామేమో, గంట సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నామేమో. దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా గడపడానికి దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం తెలియపరిచిన మాట, నీవు రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి అని తెలియపరిచాడు. ఎంతమంది వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనలు గడపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేటి దినాలలో ప్రస్తుత కాలంలో ఈ మహమ్మారి అనేక మందిని మింగేస్తున్న సమయంలో ఏం చేయాలి అన్న ఆలోచన చేస్తా ఉన్నారు. ఎవరిని సంప్రదించాలి అని ఆలోచన చేస్తున్నారు. ఏ ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఎలా జాగ్రత్త పడాలని ఆలోచన చేస్తున్నారు. దేవుని సన్నిధికి సమీపించి ప్రార్థన చేయాలి. దేవుడే మనల్ని కాపాడగలడు. మనం నమ్ముకున్న మన ధనం, మన జ్ఞానం, మన సంపద, మన చదువు, మన విజ్ఞానం, మనకున్న బలం, మనకున్న బలగం, మనకున్న ఆరోగ్యం ఏవి కూడా మనల్ని బాగు చేయలేవు, ఏవి కూడా మనం రక్షించలేవు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనే మనం కాపాడబడగలం అని జ్ఞాపకం చేసుకొని ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు. యోహాను తల్లి మరి యొక్క కుటుంబం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే కుటుంబం. ఆ కుటుంబంలో ప్రార్థన ఉన్నది. ఆ కుటుంబంలో ప్రార్థించే వ్యక్తులు ఉన్నారు. ఆ కుటుంబంలో కూడి అనేకులు ప్రార్థన చేస్తా ఉన్నారు. మీ కుటుంబాలు ఆ రీతిగా కొనసాగించబడతా ఉన్నాయా లేవా? మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోవాల్సిన సమయం. నేను చివరిలోకి వస్తున్నాను. క్రైస్తవుని యొక్క కుటుంబం ఎలా ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కుటుంబంగా ఉండాలి. రెండవదిగా దేవుని యందు యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి. యేసయ్యను సేవించే కుటుంబంగా ఉండాలి.
యేసయ్య ద్వారా రక్షించబడే కుటుంబముగా ఉండాలి. చివరిగా యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసే కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. మన కుటుంబం ఆ రీతిగా ఉన్నదా లేదా అని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మన కుటుంబంలో ఇంకా రక్షించబడిన వాళ్ళు అనేక మంది ఉన్నట్లయితే, యేసు నామమున విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవునికి భయపడిన వాళ్ళు, దేవుని సేవించని వాళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వారు, రక్షించబడిన వారు మన కుటుంబంలో ఇంకా ఉన్నట్లయితే త్వరపడవలసిన సమయం. ఎందుకంటే కాలము సంపూర్ణమైంది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏ క్షణమున దేవుడు మనల్ని పిలుస్తాడో తెలియదు. ఏ క్షణమున తన కడబోర ధ్వని వినిపిస్తాడో తెలియదు. కనుక నేడు అనే సమయం ఉన్నప్పుడే మనలను, మన కుటుంబాలను సంసిద్ధపరచుకుందాం. కన్నీటితో ప్రార్థించండి. నశించిపోతున్న నీ భర్త కోసం, నశించిపోతున్న నీ భార్య కోసం, నశించిపోతున్న నీ కడుపును పుట్టిన బిడ్డల కోసం, నశించిపోతున్న నీ రక్త సంబంధికుల కోసం, నీ తోటి పనివారి కోసం, నీ స్నేహితుల కోసం, నీ ఇరుగు పొరుగు కుటుంబాల కోసం, నీ గ్రామ ప్రజల కోసం. చనిపోతున్న కుటుంబాలు అనేకమైన ఉన్నాయి. నశించిపోతున్న కుటుంబాలు ఈ లోకంలో అనేకమైన ఉన్నాయి. వారందరి యొక్క రక్షణ కొరకు ప్రార్థించవలసిన, కన్నీరు కార్చవలసిన, దేవుని సన్నిధిలో మూలగవలసిన బాధ్యత మనపై ఉన్నదని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబం ఇప్పుడు తెలియపరిచిన కుటుంబాల్లో ఉన్నదా లేదని పరిశీలన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ కొందనాలు. మా కుటుంబం మీ నామమందు విశ్వాసం వచ్చే కుటుంబముగా ఉండాలి. మా కుటుంబం మీ అందరి భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉండాలి. మా కుటుంబం మిమ్మల్ని సేవించే కుటుంబముగా ఉండాలి. మా కుటుంబం అందరూ కూడా మీ నామములో రక్షణ పొందేవారుగా ఉండాలి. మా కుటుంబం మీ సన్నిధిలో ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. అటువంటి గొప్ప ధన్యత మా కుటుంబాలకు అనుగ్రహించమని, మీ కృపలో ప్రార్థన ఏకీపించే ప్రతి బిడ్డకి అటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించి మీరు మహిమను ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, లోక రక్షకుడు ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం మీకు, మీ కుటుంబాలకు వాక్యము విని అంగీకరించి నా కుటుంబం ఈ రీతిగా ఉండాలి అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప సదాకాలము తోడే ఉండి వర్ధుల చేసి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఉందాం. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా ఆయన సముఖంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.